అలా కాదు, అలా చేసిన వాడినే ఓడగొట్టినప్పుడు ఇప్పుడు చంద్రబాబు గారి ఆలోచన ఎట్లుంటుంది అంటే నాకు అర్థమైనంత వరకు సంక్షేమ పథకాలు కావాలని మనకు ఓట్లేసిన వాళ్ళు అంటే ఎవరైతే సంక్షేమ పథకాలు పొందే వాళ్ళల్లో 1,70,00,000 అనుకుందాం, 1,40,00,000 అనుకుంటే ఈ 1,40,00,000 1,30,00,000 మంది అతనికే వేశారు ఓట్లు. మిగతా వాళ్ళల్లో అత్యధికులు సంక్షేమ పథకాలు వద్దనుకుంటున్నారు. తీసుకున్న వాళ్ళు కూడా వద్దనుకున్నారు. తీసుకున్న వాళ్ళు జగన్ హయాంలో దక్కని వాళ్ళు మధ్యతరగతి ఎగువ మధ్యతరగతి వద్దనుకున్నారు. చంద్రబాబు వస్తే ఇవ్వడనే వాళ్ళు ఓటేశారు. అది ఇవ్వకూడదనే తనకు ఓటేసిన వాళ్ళ కోరిక నెరవేరుస్తున్నారు ఆయన. ఈ దశల వారికి ఏదో అవసరమైనప్పుడు పడేయాలి కానీ మొత్తం తీసుకెళ్లి కూర్చోబెట్టి మేపకూడదు. మేపితే వాళ్ళందరూ సమరపోతులు అయిపోతారు, చివరికి ప్రతి పనికి రేట్లు ఎక్కువ అడుగుతారు అనేటటువంటి ఫీలింగ్ మధ్య తరగతిలో బలంగా వచ్చింది. ఒక బడ్జెట్ రిలీజ్ అయిన తర్వాత ఆ భారం ఏమన్నా తెలిసిందా బాబు గారికి? అదేం లేదండి, ముందు తెలియనంత అమాయకుడే ఏంటి. ఇప్పుడు జగన్ యాటిట్యూడ్ ఏంటంటే నేను హామీ ఇస్తే చచ్చినట్టు చేయాల్సిందే. చంద్రబాబు నాయుడు వచ్చేటప్పటికి హామీ ఇద్దాం, చూద్దాం, ప్రజలు కన్విన్స్ చేయగలను నేను అనేది నమ్మకం. జగన్మోహన్ రెడ్డిది జనాలు మనం కన్విన్స్ చేయలేం, ఒకసారి చెప్పిన తర్వాత కానీ వెనక్కపోతే అనేటటువంటి. ఇప్పుడు మద్య నిషేధానికి కన్విన్స్ కాలేకనే కదా అతను చెప్పలేకపోయాడు చివరిలో. అదే సందర్భంలో మిగతా ఇస్తానని చెప్పి ఇచ్చాడు కదా. 100కి 90% నా దృష్టిలో 80% అయితే అమలు చేసినట్టు అతను. వీళ్ళు వచ్చేటప్పటికి 100కి 30% అమలు చేస్తూ కారణం జగన్మోహన్ రెడ్డి అని చెప్తారు. ఆయన నేను ఇవ్వలేకపోయింది చంద్రబాబు వల్ల అని చెప్పలే. అది తేడా. తల్లికి వందనం మహిళా శక్తి మొన్న ప్రవేశపెట్టిన బడ్జెట్లో లేదని అనుకున్నాం, కానీ తాజాగా పయ్యావుల కేశవ గారు చూస్తే దానికి ఉంది, అది త్వరలోనే అమలు చేస్తామని చెప్పడం. అంటే బడ్జెట్లో ఏమన్నా ఎక్కువ తక్కువలు ఉన్నాయా, లెక్కలు ఏమన్నా సరి చేయబోతున్నారా? ఖచ్చితంగా తల్లికి వందనం అమలు చేసే అంత కేటాయింపు మహిళలకు సంబంధించి అందులో పెట్టారా? చూద్దాం. ఇది నవంబర్ అయిపోయింది, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చి 4 నెలలే కదా.